క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, లాస్లెట్ మాత బిడ్డలారా, మన జీవితంలో ఒక భయం మన వెంట ఎప్పుడు ఉంటుంది. మన ఇరుగు పొరుగు వారు మరణించినప్పుడు, ఎవరైనా ఆత్మహత్య చేసుకొని మరణించినప్పుడు మనం అనుకుంటాం వారు ఆత్మగా తిరుగుతున్నారు అని, గాలి అయి తిరుగుతున్నారు అని, ఆవాహం అవుతున్నారని ఎంతో భయపడుతూ ఉంటాం. కనీసం మనం చీకట్లో వెళ్ళడానికి భయపడతాం, వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థించడానికి భయపడతాం, వాళ్ళని పలకరించడానికి భయపడతాం, సమాధుడికి వెళ్ళి ప్రార్థించడానికి భయపడుతూ ఉంటాం. భయం సాతాను యొక్క ఒక ఆలోచన, ఒక క్రియ. ఈ భయం తీసుకొచ్చేది సాతాను ద్వారానే వస్తుంది మన జీవితం. కానీ ప్రభువారు అంటున్నారు, ప్రభువే ఆత్మ, ఆయన ఆత్మలో ఎవరైనా ఉండొచ్చో వారు స్వతంత్రంగా ఉంటారని పౌలు మహర్షి గారు 2వ లేఖ కొరింథీయులకు 3వ అధ్యాయం 17వ వచనంలో చెబుతున్నారు. అలాగే రోమిలికి రాసిన లేఖ 14వ అధ్యాయంలో కూడా మనం చదువుతూ ఉన్నాం, దేవుడు జీవించే వారుకును చనిపోయిన వారుకును అధిపతి అయి ఉన్నాడు అని. ఎవరికి భయపడాలి మనం? ఆయనే ఆత్మస్వరూపుడు అయినప్పుడు మన ఆత్మలను ఆయన దగ్గరే ఉంటాయి. ఎవరికి భయపడాలి మనం? ఈ లోకంలో ఉన్న శక్తుల కొరకు కాదు, కానీ మనం ఎప్పుడు కూడా ఆయనను విశ్వసించి ఆయన ఆత్మలో చేరడానికి ప్రయత్నిద్దాం. మన జీవితాలను పరిశుద్ధంగా జీవించి ఒక మంచి మరణం కొరకు ప్రార్థిద్దాం. దేవుడు మనందరినీ దీవించుగాక.